12వ దివ్యదేశం పేరు తిరుచేరై. దీనినే సారక్షేత్రము అని కూడా పిలుస్తారు. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ దివ్యదేశం. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు సారనాథ పెరుమాళ్, అమ్మవారు సారనాయకి. పుష్కరిణి సార పుష్కరిణి, విమానము సార విమానము. ముఖస్థితి తూర్పుగా నిలుచున్న భంగిమలో ఉన్నటువంటి స్వామివారు. మంగళాశాసనం చేసినటువంటి ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్లు. స్థల పురాణ గాథ. ప్రళయ కాలం ఆసన్నమైనప్పుడు శ్రీహరి బ్రహ్మను పిలిచి వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను, ఆగమాలను భద్రపరచాలని ఆదేశించారు. బ్రహ్మ వీటిని భద్రపరచుటకై దివ్యక్షేత్రాల మట్టితో పెట్టెలను తయారు చేయిస్తే అవన్నీ పగిలిపోయినవి. బ్రహ్మ శ్రీహరిని ప్రార్థించగా సారక్షేత్రంలోని మృతికతో తయారు చేయమని చెప్పగా బ్రహ్మ ఇక్కడి మట్టితో చేసిన పేటికలలో వేదాలను తదితరాలను భద్రపరిచినారు. ఇలా సారవంతమైన మృతిక కలదవటం చేత ఈ క్షేత్రంను పంచసార క్షేత్రమని పేరు వచ్చినది. ఒకప్పుడు గంగా, కావేరి, యమున, సింధు, గోదావరి, సరస్వతి, నర్మద అను 7 నదులు సప్త కన్యలుగా వింధ్య పర్వత ప్రాంతాల్లో విహరిస్తున్నారు. అలా విహరించే సమయంలో విశ్వాసునుడు అనే గంధర్వుడు వారికి నమస్కరించి వెళ్లారు. కన్యలకు తమలో ఎవరికి గంధర్వుడు నమస్కరించనో అన్న సందేహం కలిగి ఆయననే అడగాలని అనుకుని, నీవు ఎవరికి నమస్కరించావని విశ్వాసుని అడగగా, ఎవరు గొప్పవారైతే వారికి నమస్కరించానని లౌక్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడు. అలా వాళ్ళు ఎవ్వరు గొప్ప అని వాదించుకుంటూ చివరకు గంగా, కావేరి మిగిలినారు. బ్రహ్మ వద్దకు వెళ్ళగా బ్రహ్మ ఆలోచించి త్రివిక్రమ అవతార కాలంలోనే తన కమండలం జలంతో విష్ణు పాదాలు కడుగుటచే గంగ పుట్టినది కనుక గంగే గొప్పదని తెలిపి అంతర్ధానమయ్యాడు. కావేరి సంతృప్తి చెందక బ్రహ్మకై తపస్సు చేయగా బ్రహ్మ నీవు గంగతో సమానురాలు అని తెలిపినారు. కానీ సంతృప్తి చెందని కావేరి ఆ విషయం బ్రహ్మకు తెలుపగా నీవు సారక్షేత్రానికి వెళ్లి నారాయణ్ణి సేవించమని చెప్పాను. కావేరి తీరంలో సారక్షేత్రము చేరి తపస్సు చేయగా పెరుమాళ్ చిన్నపిల్లవాని రూపంలో ప్రత్యక్షమయ్యను. కావేరి 3 వరములు కోరినది. ఒకటి, తనకు కనిపించిన రూపంలో అర్చా రూపంలో దర్శనం ఇవ్వమని. 2వ కోరిక, ఈ క్షేత్రంలో పుష్కరిణిలో స్నానమాచరించి సారనాథుని దర్శించుకున్న వారికి దేహాంతంలో మోక్షం ప్రసాదించమని. 3వది, తను గంగ కంటే అధికురాలుగా ఉండాలని కోరెను. అలా స్వామివారు కావేరి గంగ కంటే పవిత్రమైనదిగా వరమిచ్చెను. కావేరి సారవంతమైనదిగా కీర్తించబడిన కారణంగా ఇది సారక్షేత్రమైనది. విశేషాలు. ఇక్కడి పుష్కరిణి దగ్గర వృక్షం కింద కావేరి మాత ఆలయం కలదు. ఈ క్షేత్రమున మార్కండేయ, వ్యాస, పరాశరాది మహామునులు తపస్సు చేసి పెరుమాళ్ అనుగ్రహాన్ని పొందారు. ఉత్సవాలు. మకర మాసంలో పుష్యమి నక్షత్రం నాడు రథోత్సవం విశేషంగా జరుగును. సన్నిధి సమయాలు ఉదయం 7:30 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు. ఈ క్షేత్రానికి వెళ్ళేటటువంటి మార్గము కుంభకోణం తిరువారూర్ మార్గంలో కుంభకోణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో, నాచ్యార్ కోవెలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బస్సు సౌకర్యాలు కలదు. జై శ్రీమన్నారాయణ. మా ఈ వీడియోలను విని మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థన. మా వీడియోలని లైక్, షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం.